సో మొత్తంగా ఇరాన్ ఏమంటోంది, న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకునేదే, ఇక చర్చలు గిర్చలు జాంతాన్నాయి, మేము రాము అని చెబుతుంది. రైట్, మొత్తానికి ప్రపంచం ఈ బుధవారం కోసమే ఎదురు చూస్తుంది. సరిగ్గా ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఏం జరగబోతుంది అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే సీజ్ ఫైర్కి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పారు, ఇక మొత్తం ఇరాన్ సివిలియన్స్ అంతా కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోండి, మొత్తాన్ని లేపేస్తున్నాం, నేలమట్టం చేయబోతున్నాం ఇరాన్ 24 hours టైంలో అని ట్రంప్ చెప్పారు. దానికే కదా పోపు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెప్పడం వల్ల పోపును కూడా విమర్శిస్తున్నారు ఈ అమెరికా అధ్యక్షుడు. అలా చెప్పిన సరిగ్గా 24 గంటల్లో 48 గంటల్లో 15 రోజుల సీజ్ ఫైర్ అంటూ ఆయనే ప్రకటించేశారు. ఇరాన్ మేము ఇంకా ఫ్రెండ్స్ అయిపోయాం, ఇంకా ఇరాన్ పునర్నిర్మాణం అమెరికానే చేస్తుంది అంటూ ఉబ్బితబ్బుబ్బైపోయారు. ఇక మొన్న శుక్రవారం రోజే ఆయన ఇంకొకటి ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పారు అన్నాను కదా. ఏం చెప్పారు, ఇరాన్ ఒప్పేసుకుంది, ఇరాన్ తగ్గింది, అయినా సరే నేనే దళాలను పంపిస్తున్నాను, ఇరాన్ మొత్తం కూడా సరెండర్ అయిపోయింది, యురేనియం కూడా మాకు అప్పగించేస్తానంది అని మొత్తం ప్రపంచ దేశాలు అన్నీ చూస్తూ ఉండగా అదే వైట్ హౌస్ లాన్లో ఉండి మరీ చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది ఎంత ఘోరం అంటే ఆ రోజు కూడా చెప్పాం, ఇరాన్ అక్కడ ఒప్పుకోలేదు, ఇరాన్ దాన్ని ఖండిస్తోంది అని. అయినా సరే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఒక అమెరికా అధ్యక్షుడు అయ్యుండి. ఇప్పుడు ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారు నిజంగా? పాకిస్తాన్ ఎక్కడ పెట్టుకుంటుంది తన తల? ఏమైనా అంటే వీళ్ళు ఈ 2 దేశాలని నేను నమ్మడం లేదు అని ఇరాన్ చెప్పింది అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అమెరికా పరిస్థితి ఏంటి?